ఏమండోయ్ బాబాయ్ గారు, పిన్ని గారు, పార్టీస్ అయినా, గెట్ టుగెదర్స్ అయినా, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పండగలు, పబ్బాలు, పుట్టినరోజుల హడావడి, అంతెందుకండి, సండేస్ వచ్చిన ద మోస్ట్ రిక్వెస్టెడ్ డిష్ బిర్యానీ. బిర్యానీలో చాలా అంటే చాలా రకాలు. అందులో హైదరాబాదీ బిర్యానీకి ఉన్న ఫ్యాన్ బేసే వేరు. అంత అరోమాతో టేస్టీగా ఘాటుగా ఉంటుంది. ఈరోజుటి మన వీడియో ఈ హైదరాబాదీ బిర్యానీ ఎలా చేసుకోవాలో చాలా వివరంగా చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ కసూరి మేతి. ఈ మసాలాలన్నిటినీ చికెన్లో వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ప్రస్తుతానికి స్పూన్కి కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలను ప్రతి ముక్కకు పట్టే విధంగా 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ను కనీసం అరగంట పాటు పక్కనుంచుకోవాలి. గంట తర్వాత మ్యాగ్నేట్ అయిన చికెన్లో 1 కప్పు పెరుగు, 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ అనాస పువ్వులు, 3 ఇంచుల చెక్క, 4-5 లవంగాలు, 1 స్పూన్ షాజీరా, 4-5 యాలకులు, 1 ఇంచ్ జాపత్రి, రాతి పువ్వు 1/2 స్పూను. ఇవన్నీ బాగా కలిపి పక్కన పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బిగ్ సైజ్ ఆనియన్స్ 4 తీసుకొని సన్నగా వీడియోలో చూపించిన విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇంకోవైపు బాండీలో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్లో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ కారానికి తగ్గట్టుగా 5 నుంచి 6 పచ్చిమిరపకాయలను మధ్యకు ఘాటు పెట్టి వేసుకోండి. అందులోనే 1 చెక్క నిమ్మరసం, మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ను అరవంతు పక్కన పెట్టుకొని మిగిలినవి వేసుకొని అవే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 8 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. గుప్పెడు పుదీనా తీసుకొని అందులో సగం వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొద్దిగా, మనం ముందుగా పక్కనుంచిన బ్రౌన్ ఆనియన్స్లో అరవంతు బ్రౌన్ ఆనియన్స్ పైనుంచి వేసుకోవాలి. వేసి కలపకుండా అలా పక్కనుంచాలి. ఇప్పుడు మనం రైస్ కోసం వాటర్ బాయిల్ చేసుకోవాలి. అరగంట పాటు నానపెట్టుకున్న 1.5 గ్లాస్ బాస్మతి రైస్కు 5 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వాటర్ టేస్ట్ చేస్తే సీ వాటర్ లాగా, అంటే సముద్రపు నీళ్ళలాగా ఉప్పగా ఉండేలా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 చెక్క నిమ్మరసం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేస్తున్నాను. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ 75% ఉడికిందన్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మ్యాగ్నేట్ చేసి మసాలాలు, స్పైసెస్ పట్టించుకున్న చికెన్లో వేసుకోవాలి. పైనుంచి ముందుగా పక్కన పెట్టుకున్న పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి ఇలా వేసుకొని మూత పెట్టి పైన బరువు పెట్టుకోవాలి. 7 నుంచి 8 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద, 20 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. 15 నిమిషాల వరకు కదపకుండా అలా వదిలేయండి. 15 నిమిషాల తర్వాత మూత అలా ఓపెన్ చేసి గరిటెతో ఇలా తిప్పుతున్నప్పుడు టెక్స్చర్ ఈ విధంగా వస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇంకేముందండి, హ్యాపీగా ఏ ఎకేషన్లో అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే హైదరాబాదీ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ హోమ్లీ కుక్ ఎగ్స్.